ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండలకాల 23వ దినపు ఉదయకాల ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దిన ధ్యాన అంశము లవ్ యువర్ ఎనిమీస్, మీ శత్రువులను ప్రేమించుడి. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల ఆరాధనలో, వాక్య ధ్యానంలో పాల్గొనుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించుమని, ఈ వాక్య ధ్యానము మా ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా మార్చుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ శత్రువులను ప్రేమించుడి అనే అంశము ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. మండల కాలంలో 23వ దినపు ధ్యానము మీ శత్రువులను ప్రేమించుడి, లవ్ యువర్ ఎనిమీస్. ఇది ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ప్రాముఖ్యమైన బాధ్యత లేదా ఆజ్ఞ ఏంటంటే, లోకం మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తుంది, మనల్ని ద్వేషించి కీడు చేసేవారికి కీడు తలపెడుతూ ఉంది. కీడు, పగ, ప్రతీకారము, శత్రుత్వముతో రగిలిపోతున్నటువంటి పరిస్థితులు, దేశాల మధ్య శత్రుత్వం, కుటుంబంలో శత్రుత్వం, స్నేహితుల మధ్య శత్రుత్వం, సమాజంలో అనేక మంది మన కీడు తలపెడుతూ ఉంటారు. శత్రువులను ప్రేమించుడి అనేటువంటి యేసు ప్రభు మనకిచ్చినటువంటి బోధ కేవలం మనకు బోధించడమే కాదు, యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఆయన జీవితంలో ఆయన పాటించి మనకు బోధించినాడు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయినాడు. పేతురు భక్త కోటికి రాస్తూ, క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి, యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి ఆయనలాగా జీవించడానికి ఆయన మనకిచ్చినటువంటి గొప్ప బాధ్యత ఏంటంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండటకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. తన శత్రువుల కొరకు ఆయన తన ప్రాణం ఇచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. తను చంపేవారిని సైతము, అవమానపరిచేవారిని, చంపేవారిని, హింసించేవారిని యేసుక్రీస్తు ప్రభు క్షమించినటువంటి దేవుడై, ప్రేమించినటువంటి దేవుడుగా మనం ఆయన్ని చూస్తున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో మనకి మాటలు కనబడతాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పరలోకమందున మీ తండ్రికి కుమారులనబడినట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని ప్రభు మనకిచ్చినటువంటి ప్రాముఖ్యమైన బోధ. ఇది వాక్య ధ్యానమునకు ఇది సులభతరంగా ఉండవచ్చు, కానీ దైనందిన జీవితంలో ప్రాక్టికల్గా అనుసరించడానికి చాలా చాలా కష్టమైనటువంటి మాట. ఎంతసేపు మన శత్రువు మనకు కీడు కల్పించి మనల్ని పాడు చేయడానికి, పడగొట్టడానికి అనేకమైన కుట్రలు, కుతంత్రాలు చేసేటువంటి వారిని క్షమించి ప్రేమించడం అనేది మానవ జీవితంలో అది చాలా కష్టమైనటువంటి మాట. బోధించడం సులభమే, కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలో, ఆయన శిలువ మీద సైతము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రార్థన చేసిన ప్రార్థన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు కూడా మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు,
ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఆయన దూషింపబడి మళ్ళీ దూషింపలేదు. ఆయన ఉమ్మివేయబడి మళ్ళీ తిరిగి ఉమ్మివేయలేదు. ఆయన భయంకరంగా చిత్రవధ చేసి చంపుతున్న వారిని శపించను లేదు. ఆయన్ని భయంకరంగా చంపుతున్నటువంటి మానవుల్ని ప్రేమించిన ప్రభువుని మనం గమనిస్తూ ఉంటాం. లూకా సువార్తలో 6వ అధ్యాయం 27వ వచనం దయచేసి గమనించండి. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. ప్రపంచంలో నాకు తెలిసి అనేక పుస్తకాలు కానీ, అనేకుల జీవిత చరిత్రలు కానీ, అనేక విశ్వాస గ్రంథాలు కానీ నేను ఎరిగినంత మట్టుకు ఎక్కడ కూడా శత్రువును ప్రేమించుము, హింసించు వారి కొరకు ప్రార్థన చేయమనే బోధ ఎక్కడ కూడా నాకు అగ్గుపడినట్లు నేను గ్రహించడం లేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఈ ప్రపంచం చరిత్ర అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవాళికి అందించబడినటువంటి గొప్ప సందేశం. లవ్ యువర్ ఎనిమీస్, మీ శత్రువులను ప్రేమించండి. లవ్ యువర్ ఎనిమీస్ అండ్ ప్రే ఫర్ దోస్ హూ పర్సిక్యూట్ యు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆస్క్ గాడ్ ఫర్ గ్రేస్ టు లవ్ బియాండ్ హ్యూమన్ లిమిట్స్. మానవ పరిధులను దాటి మనం ప్రవర్తించడానికి దేవుని కృపను వెదకాలి. మానవ ఆలోచన, మానవ తలంపులు, మానవ కేంద్రితమైన మనస్సు సాధారణంగా శత్రువులను ప్రేమించడానికి, పదే పదే శత్రువుల్ని క్షమించడానికి, పదే పదే వారు చేసినటువంటి కీడు, వారు అన్న మాటలు మనకు గుర్తవుతూ ఉన్నప్పుడెల్లా, వారు చేసిన కీడు, మనకు తలపెట్టినటువంటి కీడు గుర్తు చేసుకున్నప్పుడెల్లా వారిని దగ్గరికి రానివ్వకూడదు అని మనం తలస్తూ ఉంటాం. అయితే ప్రభు యొక్క బోధ ఏంటంటే, మానవ మేధస్సు, పరిమితమైన మానవ ఆలోచనలకు మించి ప్రేమించగలిగినటువంటి దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. హ్యూమన్ నేచర్ సేస్ హేట్ యువర్ ఎనిమీ అండ్ సీక్ రివెంజ్. మానవ స్వభావం ఏంటంటే, నీ శత్రువును ద్వేషించు, నీవు వాని మీద పగ తీర్చుకో. ఇది మానవ ఆలోచన. హ్యూమన్ నేచర్ సేస్ హేట్ యువర్ ఎనిమీ అండ్ సీక్ రివెంజ్. నీ శత్రువును ద్వేషించు, అయితే నువ్వు పగ తీర్చుకో. బట్ జీసస్ సేస్ లవ్ యువర్ ఎనిమీ అండ్ ప్రే ఫర్ దెమ్. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ శత్రువును ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయమని ఆయన బోధ మనము పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అనబడినట్లు మనము యేసుక్రీస్తు ప్రభు కుమారులమని తలస్తే, ఆయన వారసులమని తలస్తే, ఆయన బిడ్డలుగా పేర్కొనబడ్డ వారమని అనుకుంటే తప్పకుండా శత్రువుని ప్రేమించాల్సిందే. శత్రువుని ప్రేమించడము, శత్రువుని క్షమించడం అనేది వారు చేసినటువంటి కీడును కప్పిపుచ్చడమో, అది అంగీకరించడమో కాదు. బైబిల్ చెప్తుంది ఏంటంటే, పగ తీర్చుట నా పని. దేవుడు అంటున్నాడు, పగ తీర్చుకునుట నా పని. వారికి తగినటువంటి కాలమే వారికి బుద్ధి చెప్తుంది. దేవుడే తీర్పరి. ఏ ఉరి కొయ్య అయితే హామాను మోర్దెకై కొరకు సిద్ధపరిచినాడో ఎస్తేరు గ్రంథంలో, అదే ఉరి కొయ్యకు హామాను ఉరివేయబడ్డాడు. అది దైవ సంకల్పం, దేవుని తీర్పు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో మనం శత్రువును ప్రేమించుట అనేది ప్రభువు ఇచ్చిన గొప్ప బోధ. లోకం చెప్పేది ఏంటంటే, నీ శత్రువును ద్వేషించు, వారి మీద పగ తీర్చుకో. యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, నీ శత్రువును ప్రేమించి క్షమించి వారి కొరకు ప్రార్థన చేయి. మనము ఆ గొప్ప మనస్సు అనుదిన జీవితంలో పాటించుటకు దేవుడు తన కృపా దీవెన
మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, శత్రువులను ప్రేమించగలిగిన మహోన్నతమైన మానవ పరిధులకు మించిన ఆలోచన పరిధులకు మించిన గొప్ప కృప మీరు మాకు ప్రసాదించి నీ కుమారుల అనబడునట్లు శత్రువులను ప్రేమించే మనస్సు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.